వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. ఎంతోమంది కీలక సర్జరీల్లో బ్లడ్ కావాల్స్తే ఎదురు చూపులు చూస్తుంటూ ఉంటారు, ఎవరైనా వస్తారు బ్లడ్ ఇస్తారని చెప్పి. అలాంటి ఇబ్బందులు పడకుండా ఎన్నో వేల మందికి ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ బ్లడ్ సహకారం అందిస్తున్నారు పివి సురేష్ గారు. అయితే ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే పురస్కరించుకొని కొన్ని వేల మందికి ఉపయోగపడే విధంగా ఈ బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఈ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు, బ్లడ్ డొనేషన్ అయితే చేస్తున్నారు. మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ బ్లడ్ క్యాంపులు చేస్తున్నారు, ఏం చెప్తారు? సార్, నా ఆలోచన ఒకటే. మాకు తెలిసిన వ్యక్తి కూడా రక్తం లేకుండా చనిపోకూడదని ఆలోచన. ప్రసవంతో బాధపడుతున్న ఒక తల్లి కానీ, యాక్సిడెంట్ అయి గాయపడిన తమ్ముడు కానీ రక్తం లేకుండా చనిపోకూడదనే ఆలోచనతో ఈ ట్రస్ట్ స్థాపించి, ఏదైతే జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మనుషుల్లో అసమానత తొలగించాలని ఏ విధంగా ఆలోచించారో, అదే ఈ రక్తం ద్వారా, అంటే ఈ రక్తానికి కులం ఉండదు, మతం ఉండదు, రాజకీయం ఉండదు. ఎవరి రక్తం ఎవరికి ఎక్కుతుందో, ఏ బ్లడ్ గ్రూప్ ఎవరిదో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ 2016 నుంచి కూడా మేము సుమారు మినిమం 500 యూనిట్ల పైన ప్రతి సంవత్సరం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. పోలీస్ కమిషనర్ 12 o'clock రమ్మన్నారు, వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా ప్రతి సంవత్సరం చేస్తుంటాం. ముగ్గురు ఆదర్శంగా తీసుకున్నాం. దీనికి ఎవరు? రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదేవిధంగా మన అబ్దుల్ కలాం రాష్ట్రపతి గారు, మన సేవకి మారుపేరైన మదర్ తెరిసా గారు. ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకుని ఓన్లీ ఆ ముగ్గురు ఫోటోలతోనే ఈ కార్యక్రమం చేయడం గత 10 సంవత్సరాలు జరుగుతుంది. దీనికి మా ట్రస్ట్ సభ్యులందరూ సహకరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే ఒక అనాథలుగా వెళ్ళకూడదని చెప్పి మా ట్రస్ట్ ఎప్పుడు కూడా కొన్ని వందల అనాథ శవాలు తీయడం కానీ, ఈ రోజు వరకు ఒక 10,000 మందికి పైగా రక్తం అవసరం ఉన్న వాళ్ళందరికీ మేము అందించినందుకు ముఖ్యంగా ఈ రక్తదాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడే ఉంటాం. ఎందుకంటే మా ఆలోచనని వాళ్ళందరూ కూడా ఆలోచనగా సహకరిస్తున్నందుకు ఎప్పుడు కూడా ప్రతి రక్తదాతకి కూడా నేను అంటాను, అందరూ అంటారు ఏమని, ప్రౌడ్ టు బి ఇండియన్ అంటారు. నేనైతే ప్రౌడ్ టు బి బ్లడ్ డోనర్ అంటాను. ఎందుకంటే మన రక్తం ఎవరో శరీరంలో ప్రవహించి వాళ్ళు బతికారంటే అంతకన్నా గర్వం ఏమైనా ఉంటుందా? ఇప్పటికి నేను 53 సార్లు ఇచ్చాను, ఇప్పుడు ఇస్తే 54 అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా 26వ తారీఖున నేను ఫస్ట్ బ్లడ్ ఇచ్చి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా సేవ చేసేటప్పుడు మనం ముందు ఇచ్చి పక్క వాళ్ళకి చెప్పాలి తప్ప మీరెవరిని అలవాట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రౌడ్ టు బి ఇండియన్ అనే దానికి ప్రౌడ్ టు బి బ్లడ్ డోనర్ అని నేనైతే గర్వంగా భావిస్తుంటాను. అలాగే కూడా ప్రతి బ్లడ్ డోనర్ కూడా నా దృష్టిలో ఒక హీరోనే. ఎందుకంటే మనం ఇచ్చిన రక్తం ముగ్గురిని బతికించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దీనిలో పాల్గొన్నందుకు రక్తదాతలకు ఎప్పుడు రుణపడి ఉంటూ వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అవసరం ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకుంటారో అదే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టినట్టు కూడా అందరూ రావాలని. నాకు ప్రతి సంవత్సరం కూడా సహకరిస్తున్న ప్రతి బ్లడ్ బ్యాంకు, మన రోటరీ బ్లడ్ బ్యాంక్ కానీ, ఎన్టీఆర్ కానీ, లైఫ్ షేర్ కానీ, లైఫ్ బ్లడ్ బ్యాంక్ కానీ ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర బ్లడ్ తీసుకుని మాకు అవసరం ఉన్నప్పుడు ఇస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పండి, ఇలా అనేక మందికి బ్లడ్ మీరు అందించడం, బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఈయన ట్రస్ట్ ద్వారా 10,000 మందికి మేము కాపాడగలిగాం మా బ్లడ్ బ్యాంక్ ద్వారా. సిటీలో ఎక్కడ ఏ మూల నుంచి ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి మేము రక్తం అందించగలుగుతున్నామంటే చాలా ఆనందంగా ఉంటుంది. బ్లడ్ అనేది ఎక్కడ దొరకట్లేదు. కానీ ఈ రోజుల్లో ఈ వైజాగ్లో ఎవరికైనా బ్లడ్ కావాలంటే పివి సురేష్ గారిని గుర్తించుకుంటారు. మా ట్రస్ట్ని గుర్తించుకొని మాకు ఫోన్ చేసి మాకు ఇన్విటేషన్ మాకు అడుగుతారు. అడగగానే మేము స్పాట్లో మేము ఏ నియర్ బై ఏ బ్లడ్ బ్యాంక్ ఉందో అనేది ఆ బ్లడ్ బ్యాంక్కి మేము కాల్ చేసి మేము చెప్తే వాళ్ళకి అరేంజ్ చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఇప్పుడు బ్లడ్ కావాల్సిన వాళ్ళు అనేక గ్రూపుల్లో మనం వాట్సాప్లో చూస్తుంటూ ఉంటాం, ఈ గ్రూప్ కావాలి, ఈ గ్రూప్ కావాలని. అలాంటిది మీరు అనానమస్గా మీరే సొంతంగా బ్లడ్ అది తీసి అందరికీ సేవ చేయడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఇప్పుడు వరకు మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉండి పలానా గ్రూప్ కావాలని మాకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి ఏ గ్రూప్ కావాలో ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. అంటే రక్తం ప్రతి ఒక్కరికి అవసరమే. నిజంగా సర్జరీలో సడన్గా చెప్తుంటూ ఉంటారు, ఈ గ్రూప్ కావాలి రెడీ చేసుకోండి, ఈ గ్రూప్ కావాలి రెడీ చేసుకోండి అని. మీరేం చెప్తారు? మీరు ఎవరు అడగకుండానే బ్లడ్ బ్యాంక్ అంతా ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు సురేష్ గారి ద్వారా, ఏం చెప్తారు? మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇలాగ బ్లడ్ కావాలని. నేను ఇలాగ పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు కంపల్సరీగా బ్లడ్ ఇస్తారు, దీనికి కూడా కాదంటారు. ఏ హెల్పింగ్ నేచర్కైనా నేను చెప్తుంటాను సార్. ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి మా చుట్టుపక్కల కానీ మా కంపెనీలో కానీ ఎక్కడైనా సరే పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ని ఏ హెల్ప్ అయినా వాళ్ళు మీరు కన్సల్ట్ చేయండి, వాళ్ళు కంపల్సరీగా సురేష్ గారు హెల్ప్ చేస్తారని చెప్పి నేను ప్రతి ఒక్కరికి ప్రోత్సహిస్తాను సార్.
ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ప్రౌడ్ టు బి ఇండియన్ అని కన్నా ప్రౌడ్ టు బి బ్లడ్ డోనర్ అన్నది చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో ఈ బ్లడ్ అనేది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో సర్జరీలు ఎంతో మంది రోగులకైతే ఉపయోగపడి ఈ బ్లడ్ నిజంగా మేము అన్ని సేకరించి అది అందులోని రిపబ్లిక్ డే పురస్కరించుకొని కొన్ని ఎంతో మంది ఎక్కువ మంది వద్ద నుంచి అయితే బ్లడ్ సేకరిస్తున్నాం. ఈ అందరికీ ఉపయోగపడితే అదే మంచి కార్యక్రమం అని చెప్పి ఈ సురేష్ గారు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా అందరూ ఎనానమస్గా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.